హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ కర్రీ. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా రెస్టారెంట్ స్టైల్లో లాగా థిక్ గ్రేవీ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఈ కర్రీ కోసం ముందుగా నేను ఒక 400 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకొని వీటిలో ఉండే డస్ట్ అంతా పోయేలా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా ఉండే మష్రూమ్ని అయితే 4 ముక్కలుగా, చిన్నగా ఉండే మష్రూమ్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ కోసం మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజులో ఉండే 2 టమాటాలు, 1 ఇంచు అల్లాన్ని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, 7 నుంచి 8 వరకు జీడిపప్పుని యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్ని ఫ్రై చేయడం కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి 2 నిమిషాల పాటు మష్రూమ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ అనేది ఫామ్ అవుతుందంటే ఆ టైంలో మష్రూమ్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, 1 బిర్యానీ పువ్వు, 5 నుంచి 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది తిక్కగా వస్తుంది. ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకొని అది ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ మసాలాలు అనేవి మష్రూమ్కి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూతని తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మష్రూమ్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూతని తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కసూరి మేతిని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.